వెల్కమ్ టు గనచులు నాంపల్లి ఎగ్జిబిషన్లో లాస్ట్ డే షాపింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు చేస్తే ఏంది, లాస్ట్ డే చేస్తే ఎంత ప్రాఫిట్ అవుతుంది, మనకు ఎట్లా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్టలు, బెడ్షీట్లు, డోర్ మ్యాట్లు, చెప్పులు, కప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మరవద్దు. ఎగ్జిబిషన్ టైమింగ్స్ 3 నుంచి నైట్ 10:30 దాకా, అదే సాటర్డే సండే అయితే నైట్ 11 దాకా ఉంటుంది. మీకు మెట్రో రూట్స్ మ్యాప్ కూడా అక్కడ ఉంది, అది చూసుకోండి. రూట్ మ్యాప్ టైమింగ్స్ అనేది మెట్రోది ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను, అవి చెక్ చేసుకోండి. మనాలి నుంచి ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు, నేమ్స్ ఇట్లా రాసిస్తారు, అడ్రస్లు కూడా ఇట్లా బోర్డు మీద మనం బయట వేసుకోవడానికి చాలా బాగున్నాయి. లాస్ట్ టైం నేను డాక్టర్ అని చెప్పి మా పాపకు రాయించుకున్నాను. వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి నేమ్ ప్లేట్స్ చేయించుకోవడానికి, బయట ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కుండలు ఎట్లా తయారు చేయాలో మన చేతులతోనే అతను చూపిస్తున్నాడు. చాలామంది పిల్లలు టీనేజర్స్ ఇట్లా ట్రై చేస్తున్నారు అనమాట. అతను పట్టుకొని ఇట్లా చూపిస్తున్నాడు, అది చేసింది కూడా మనకే ఇస్తున్నారు, దానికి మాత్రం ఛార్జ్ చేస్తున్నాడు. ఇట్లా పెట్టి ఆ టిప్స్ ఆ ట్రిక్స్ అనేది ఎట్లా చేయాలనేది మంచిగా చూపిస్తున్నారు. ఇట్లా షార్ప్గా ఎట్లా పెట్టాలి అనేది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒకటి చాలా బాగుంది, ఈసారి కొత్తగా ఉంది ఎగ్జిబిషన్లో, ప్రతి ఏడు ఉండదు. ఇది ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మనం కుండలు తెచ్చుకుంటాం, వండుకుంటాం, ఇంత క్రాక్ గానే పడేస్తాం, కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఎట్లా చేస్తున్నారో ఇది చాలా బాగుంది. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది అట్లాగానే తీసేసి మళ్ళీ ఆమెకిస్తే ఒక కవర్లో పెట్టి అట్లనే చేతిలో పట్టి తీసుకుపోయింది పాప, ఎందుకంటే అది విరిగిపోతుంది కాబట్టి. పచ్చిగా ఉంది. ఇప్పుడు ఈ చేయడం మాత్రం ఎంత ఇష్టంగా నేర్చుకుంటున్నారో పిల్లలు. ఇగో ఇది చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసింది అనమాట. అట్లా లైన్ కట్టిండ్రు ఇది నేర్చుకోవడానికి, ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా ఇంట్రెస్ట్. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి, ఇవి అక్రోట్లు తీసేదంట. ఇట్లా తిప్పుతూ ఉంటే మనము బండరాయి పెట్టి గుద్దుతూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా తిప్పుతూ ఉంటే అది తీసేసి అక్రోట్ అందులోకించి తీసేస్తే చూపిస్తారు చూడండి. అందులో లోపల నుంచి పలుకులు ఎంత బాగా వచ్చినాయో. ఇవి అక్రోట్లు తీయడానికి ఇది కూడా అమ్ముతున్నారు కాశ్మీరీ స్టాల్స్లో. ఎందుకు చూపిస్తున్నాను అంజీర్ అంటే ఇంత పెద్దవి తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. వాళ్ళని అడగాలి మనము, ఇంతకంటే వాళ్ళు చూపిస్తారు చిన్న సైజు, లోపల పెట్టుకుంటారు పెద్ద సైజు, అడిగిన వాళ్ళకే చూపిస్తారు. కాబట్టి అట్లా అడిగి తీసుకోండి, చాలా బాగుంటాయి. లాస్ట్ డేట్ పోతే మనకు ఇవి కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తారు. ఇవి కీవీలో, ఇవి కూడా డ్రై అనమాట, ఇవి ఎండబెట్టినవి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇవి కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇయర్కి సరిపడా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటాను, అది కూడా లాస్ట్ డే. అది ఎట్లా అనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉసిరికాయ మురబ్బా అంటారు. ఇప్పుడు తీసుకుంటే మాత్రం 500, 1000, 1400 అని చెప్తారు. లాస్ట్ డే మాత్రం అందులో మనకు సగం రేటుకి కూడా తీసుకుపోవడానికి కాశ్మీర్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు. ఇవి ఇలాచీలు చూడండి, నేను బేగం బజార్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నా, అవన్నీ గుల్లగా ఉంటాయి, అందులో లోపల ఏముండదు. ఇతను చూపించేది లోపల నల్ల ఇత్తులు ఉన్నాయన్నమాట. ఇవి పర్ఫెక్ట్ అనమాట. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే ఇలాచీలు, యాలకలు అంటారు కదా, అవి ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఆఫ్ఘనీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర స్పెషల్గా, అవి బాగుంటాయి. మంచి క్వాలిటీ కాజు చూపిస్తున్నాను చూడండి, ఫుల్ కాజుది. ఇవన్నీ కూడా 600, 700 అంటున్నాడు. లాస్ట్కి పోతే మనకు 500, 550 కూడా ఇచ్చేసిపోతారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకు కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. అప్పుడు మనకు ఒక 50 రూపాయలు, 100 రూపాయల లాభంతోనే ఇస్తాడు. ఇక్కడ ఆయిల్ పిండి చూపిస్తున్నారు చూడండి, 2 వేలల్లో పెట్టి. ఇవి అక్రోట్లు అనమాట, వాల్నట్స్. ఇవి మంచి క్వాలిటీ అని చెప్పిస్తారు. ఇంతకుముందు చూపించే పెద్ద పెద్ద అంజీరు, ఇవేమో చిన్నవి. ఫస్ట్ మనకు చిన్నయే చూపిస్తారు, మనం అడిగితే పెద్దవి చూపిస్తారు. బాదాంలో కూడా 2 రకాలు ఉంటుంది, మామ్రా బాదాం కూడా ఉంటుంది, అది చాలా మంచిది. ఇంకా పిల్లలు ఇట్లాంటివన్నీ గేమ్స్ ఉన్నాయి, అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇదంతా కూడా నేను చూపించేది అజంతా గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ పోతుంటే ఇవన్నీ స్టాల్స్. డ్రై ఫ్రూట్ స్టాల్స్ మాత్రం 3-4 దగ్గర పెట్టిండ్రు. ఇవి రియల్ పీకాక్స్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రియల్ పీకాక్స్. పిల్లలు అయితే తెగ్గ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తిరిగి అలసిపోయి వచ్చి కొంచెంసేపు రెస్ట్గా కూర్చొని, అక్కడ చైర్స్ ఉంటాయి. చిట్టి బంగారాల ప్రోగ్రామ్ మన పిస్తా హౌస్ నుంచి రైట్ సైడ్ ఉంది, ఇట్లా స్టే చేసి పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక 9th సునీత గారి గానా కచేరీ ఏమో ఉంది అనుకుంటా.
ఇంతకుముందు కుండలు చేసే చూపించిన కదా, అది అజంతా నుంచి రైట్ సైడ్ ఉంది మీకు. ఈ గుండ్ల బ్రాస్లెట్ చూసిండ్రు కదా, ఇది మా పాప తీసుకుంది, 100 రూపాయలకు తీసుకుంది. కాశ్మీరీ స్టాల్స్ 250 చెప్పిండు, బార్గెన్ చేసి 100కి ఇచ్చినమాట. ఇది మసాలా చూస్తున్నారు కదా, ఇది హ్యాండ్తో చేసుకోవచ్చు అనమాట. మోకాళ్ళు కానీ మడిమెలు కానీ ఫేస్కి చాలా బాగా అవుతుంది. నేను మడిమెలకు చేసుకుంటున్నా, ఎప్పుడన్నా మనము లేచినప్పుడు ఎక్కువ వాక్ చేస్తే నొప్పులు అవుతాయి కదా, మంచి పని చేస్తుంది. ఇది వచ్చేసి నేను 200 పెట్టి తీసుకున్నా, 400 చెప్పిండు. ఇది అజంతా గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతుంటున్నాయి. చాలా చోట్ల ఆన్లైన్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ గాంధీ గేట్ దగ్గర మాత్రం ఇది 150కే ఇస్తున్నారు. నేను మళ్ళీ అయ్యో 50 రూపాయలు ఎక్కువ పెట్టినా కదా అని అనుకున్నా. మీకు చెప్తున్నా, మీరు 150కే బార్గెన్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి మనకు హాట్ వాటర్ బ్యాగ్ అనమాట. ఇది మోకాళ్ళ నొప్పులకు, లేకపోతే మనకు బాడీలో ఎక్కడైనా పెయిన్స్, నెక్ పెయిన్ కానీ, ఈపుల నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏండ్లు యూజ్ చేస్తారు. ఇది వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తే నేను తీసుకున్నా, నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా. చాలా బాగుంది. ఇట్లా చార్జర్ ఇస్తారు, ప్లస్ ఇది వాటర్ లోపల ఉంటుంది, ఇట్లా తిప్పేసి దానికి పెట్టుకోవడం అనమాట. ఒక్కసారి పెట్టుకుంటే మనకు ఇది వేడికి ఎంత కావాలనో అంత వేడి చేసుకోవచ్చు. ఇంతకుముందు సిలికాన్ బ్యాగ్లో నేను వేడి నీళ్ళు కాగబెట్టి పోసేదాన్ని, అదంతా హెడేక్. ఇది చాలా బాగుంది. వేరే ఆమె చెప్పింది 3-4 ఏండ్ల నుంచి వాడుతుందంట, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇవన్నిటికీ మీకు యూజ్ అవుతుంది. దాని మీద రాసి ఉంటుంది కూడా మీకు, మోకాళ్ళ నొప్పికి, ఎక్కడైనా పట్టుకుంటే మెడ నొప్పులు కానీ అన్నిటికీ పనిచేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కడైనా దెబ్బ తాగితే వాపు వచ్చేస్తుంది, దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ బ్యాగ్. నేనైతే ట్రై చేయలేదు, 2 in 1 అన్నమాట బ్యాగ్. ఇప్పుడు ఇది మాత్రం ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. మనం బ్యూటీ పార్లర్కి పోయి పైసలు పెట్టి మసాజ్ చేయించుకుంటాం కదా, దాని బదులు ఇట్లా చేసుకోవచ్చు. హాట్ బ్యాగ్ మసాజర్ 150 కంటే ఎక్కువ పెట్టకండి. కప్స్ చూడండి, ఇది మనకు గోషామాల్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్ని, మొత్తం క్రాకరీ అంతా అక్కడనే ఉంది. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నా ముందు వీడియోలో కూడా నేను కప్స్ పెట్టాను, అదొకసారి చెక్ చేయండి. రకరకాల కప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 300, 200 అట్లా ½ డజన్ అంటున్నాడు, ఎందుకంటే ఇట్లా గోల్డెన్ ప్రింట్ వచ్చింది. మనం అడిగితే 150, 200కి లాస్ట్ డే ఇచ్చేస్తాడు. చాలా బాగున్నాయి కప్స్, డిజైన్ రకరకాలు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి క్రాకరీ చాలా బాగుంది. ఇంకా చెప్పులు చూడండి, పోయినసారి అన్ని ఇట్లా మువ్వలతో వచ్చినాయి, ఇలా కూడా లైట్ కలర్లో మంచి డిజైన్స్ వచ్చినాయి. పోయినసారి అంతా డార్క్ కలర్స్ ఉండే. ఇది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో అమ్ముతాడు. 1/2 kg 200కి అమ్ముతాడు. రోజు ఒక స్పూన్ తింటే చాలా బలము. ఇది పోయినసారి నేను తీసుకున్న ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట, చాలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్. అవి ఏవన్నీ మీకు చూపిస్తాను. ఇది కస్తూరి మేతి అండి, ఇది చాలా బాగుంటుంది. 50 రూపాయలు ఆ పొట్లం. బయట మీరు కస్తూరి మేతి చూడండి, అన్ని కట్టలుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా ఆకు ఉంటుంది ఎక్కువ. ఇది అన్ని తీసుకున్నా కాబట్టి 50 రూపాయలు ఫ్రీగా. మన హైదరాబాద్ క్వాలిటీ కంటే డ్రై ఫ్రూట్స్, కాశ్మీరీ, ఆఫ్ఘనీ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. 1000 అంటారు, 550కే ఇచ్చేసిపోతాడు. ఇవన్నీ చూడండి, డైలీ వేసుకోవడానికి నేను 2 ప్యాంట్లు తీసుకున్నాను అనమాట. అవి 100 రూపాయలకు ఒకటి తెచ్చుకున్నాను. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. ఇట్లా కుప్పలుగా అమ్ముతారు. పిల్లలు అయితే ఎగబడతారు, టీనేజర్స్, ఎందుకంటే వాళ్ళ సైజు మంచి ఈజీగా దొరికిపోతుంది. ఇవన్నీ పర్దాలు అనమాట, కర్టన్స్, టేబుల్ క్లాత్, తర్వాత ఫ్రిడ్జ్ కవరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ కవరు ట్రాన్స్పరెంట్ ఉంది, మామూలుది. ఇవన్నీ బెడ్షీట్స్ 1000కి 3, 4 అట్లా ఇచ్చేస్తారనమాట. మన దగ్గర హైదరాబాద్ స్టాల్స్ వాళ్ళు కూడా తక్కువకే ఇస్తారు, ఎందుకంటే ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో మనం షాపింగ్ పోయినప్పుడు ఒక 100, 200, 500 దాకా లాభం చూసుకుంటాడు. అదే ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా ఇవాళ లాస్ట్ డేట్ రా బాబు అని చెప్పి ఒక 50 రూపాయల లాభం వచ్చిన సాల్ అన్నట్టుగా ఇట్లా అమ్మేస్తారనమాట. ఎంత బాగుంది చూడండి ఈ కర్టన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ అనమాట. ఇట్లా అన్ని కుప్పలుగా ఒక బెడ్షీట్ వేస్తారు కింద మట్టిలా, ఇట్లా కుప్పలుగా అమ్ముతారనమాట. పర్సులు కూడా అమ్ముతారనమాట. పర్సెస్ అయితే చాలా బాగుంటాయి. స్టార్టింగ్ డే పోతే 500, 600 అని చెప్తాడు. ఎండింగ్ డే పోతే 15th February లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు గవర్నమెంట్. ఆ రోజు పోతే మాత్రము మనకు 200కే ఇస్తారు ఒక్కొక్క హ్యాండ్ పర్స్లు. ఇవన్నీ చూడండి, టేబుల్ క్లాత్లు, సోఫా సెట్ కవర్స్ ఉన్నాయి, చైర్లు కవర్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా కుప్పలుగా పోసిండ్రు. అలా మనం ఏరుకోవాలి, ఓపిక ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది మనకు. ఎందుకంటే అప్పుడు 2 పీసులు వచ్చేది, ఇప్పుడు 4 పీసులు వస్తాయి అవే పైసలల్లా. డోర్ మ్యాట్స్ చూడండి ఎంత కుప్పలుగా ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్లో. అప్పుడు 300, 200 అన్నాడు, ఇప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలకు కూడా ఇచ్చిపోతాడు. ఎందుకంటే మనకు వాడికి పడిన ధర వస్తే సరిపోతుంది. ఏదో 10 రూపాయలైనా లాభం చూసుకొని అమ్ముతాడు. అట్లా మీరు ఒకసారి షాపింగ్ చేస్తే మాత్రం లాస్ట్ డే ఒక్కసారి పోయి చూడండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు.
కొంచెంమంది జనాలు కుప్పలేంది ఎవరెవరు తీసుకుంటారు అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి మంచి మంచివి తీసి ఇట్లా వేసి పెడుతుంటారు అనమాట. పబ్లిక్ అందులోకి చేరుకుంటున్నారు. కుషన్ కవర్స్ కానీ, డైనింగ్ టేబుల్ కవర్స్, బెడ్షీట్స్ చూడండి ఇట్లా ఓపెన్ చేయించి తీసుకుంటున్నారు. షూస్ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు కదా, బగల్పూర్ శారీస్ అని చెప్పి, తర్వాత రాజస్థాన్ స్లిప్పర్స్ షూస్ అనేది, ఇవన్నీ కూడా తక్కువ ధరలు ఉన్నాయి. ఇవి 150, 200 ఇట్లా చున్నీలు ఉన్నాయన్నమాట, దుపట్టాలు. లాస్ట్ టైం నేను తీసుకున్నా 150కే ఇచ్చింది దుపట్టా. ఇవన్నీ ఎగ్జిబిషన్ బయట, ఇట్లాంటివి తీసుకోవాలంటే ఎగ్జిబిషన్ బయట తీసుకుంటే 50 రూపాయలే మీకు పడుతుంది. ఈ కాశ్మీరీ స్టాల్స్, లక్నో స్టాల్స్లో ఒక్కొక్క శారీ కానీ డ్రెస్ కానీ మనకు 1500, 1000 అబోనే ఉంటుంది. అదే లాస్ట్ డే రోజు పోతే వాళ్ళే మనకు పిలిచి బోలో మేడం కిత్నమే చాయి, ఎంత తక్కువ కావాలో మీరు అడగండి అంటాడు. మనం సగానికి సగం అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. మన ఛానల్లో తక్కువ ధర షాపింగ్ వీడియోస్, బుఫే వీడియోస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఎగ్జిబిషన్ పోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ, బట్టలు కానీ, చీరలు, బెడ్షీట్లు ఒకసారి రాసుకోండి పేపర్లో. తర్వాత ఎండింగ్ డే పోయి చూడండి, మీకు ఎంత తక్కువ మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బగల్పూర్వి స్టార్టింగ్ 1000కి 3 అంటాడు, ఎండింగ్ పోతే 4 కూడా ఇస్తాడు విత్ బ్లౌజ్వి. అట్లా చాలా తక్కువ ఉంటాయండి. మీకు నచ్చితే మీరు ఇట్లా షాపింగ్ చేసుకోండి. లాస్ట్ డే రోజు లేట్ నైట్ అవుతా ఉంటే ఇంకా తక్కువకి ఇస్తాడు. ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.